కామారెడ్డి జిల్లా కేంద్రంలో టీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ రెడ్డి, కామారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబీర్లు పర్యటించారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ విగ్రహాన్ని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, కామారెడ్డి ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబీర్లు ఆవిష్కరించారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు వీరికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలో ఆర్వీ ఆలివ్ కార్యక్రమంలో భాగంగా హెల్మెట్ నమూనాను రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి సీతక్క ఆవిష్కరించారు. టీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. మూడు సంవత్సరాల ఎన్నికైనా నిండు కృష్ణబాబు తమిళ ములాం నవీన్ మూడు సార్లు ములాం నవీన్ మున్సిపల్ కౌన్సిలర్ తాజాబాజీ ములాం నవీన్ రమేష్ బీఆర్ఎస్ నాయకులు, అలాగే వైఎస్ఆర్ అధ్యక్షుడు అభిగౌడ్ పాత దివ్య కాంగ్రెస్ స్వాగతం సుస్వాగతం పలుకుతూ రాబోయే జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్గా రంగారెడ్డి సభ్యుల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి సర్పంచ్ గారు, అలాగే ఆగిపల్లి సర్పంచ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాజపేట కృష్ణారావు గారు, మండలాలు అక్కడే మీటింగ్లలో ఉన్నారు. వాళ్ళ ట్రైనింగ్ క్యాంప్లో ఆ ట్రైనింగ్ నుంచి వచ్చే వరకు మరి కొంతమంది పేర్లు పిలుస్తాము, మీరు రెడీగా ఉండండి. మాచారెడ్డి రెడ్డిపాట్ల సర్పంచ్ మహేష్ గారు వాళ్ళకి సన్మానం చేస్తారు. ఒక్కొక్క నిమిషం ఉప సర్పంచ్ వచ్చిన సో ఈ సర్పంచ్ సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారిని బ్యాచ్ సర్పంచ్ बड़े गांव का सरपंच पिचेट के लो राम ये चप्पल बोले ना खत्म गया राइट दुनिया है वो वाला ऐसे था राम इतना मजा ना आते सरपंच है राजा ना నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్లో ఉన్నారు. మరి వారికి సన్మాన కార్యక్రమానికి ముఖ్య బిడ్డ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారికి స్వాగతం పలుకుతూ, అదేవిధంగా సలహాదారులు మరి మాజీ మంత్రి వర్యులు కామారెడ్డి విధంగా ఎన్నికైన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున గారికి గత 10 సంవత్సరాలుగా నిరంతరంగా
జిల్లా పార్టీకి కృషి చేసిన సీనియర్ నాయకులు, మరి అధ్యక్షత వహిస్తున్న పట్టణ అధ్యక్షుడు జిల్లా చంద్రకాంత్ రెడ్డి గారికి, మరి సీనియర్ నాయకులు, మరి పిసిసి ఉపాధి మోహన్ రెడ్డి గారు, ఆయన కూడా ఏకైక అపోజిషన్ లీడర్ జిల్లా పరిషత్లో పేరు మరి ఈరోజు చాలా ఉంది. పెద్ద ఎత్తున మన ఇప్పుడు కూడా ప్రజల కోసం, గ్రామాభివృద్ధి కోసం, బీదల కోసం, సంక్షేమం కోసం అభివృద్ధి పడేయాలి కాంగ్రెస్ పార్టీ. మీరు మూల స్తంభం, దేశానికి సర్పంచ్ మూల స్తంభం. మీరెంత సమర్థవంతంగా పనిచేస్తే ఈ గ్రామాల్లో అధికారులకు వచ్చింది. రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉండి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దానికి వచ్చిన తర్వాత వారు ముఖ్యమంత్రిగా, కొంతమంది మంత్రులుగా గత 2 సంవత్సరాలుగా మనం ఇస్తున్నటువంటి అభివృద్ధి, సంక్షేమం ఏ ఇతర రాష్ట్రంలో లేదు. నేను వాస్తవం చెప్తా ఉన్నా. సత్యరాజు గారు, శంకర్ గారు, మేమంతా కూడా బీఆర్పీగా తిరిగొచ్చాం. 10 కిలోల దొడ్డు బియ్యం తప్ప ఒక సంక్షేమం లేదు అక్కడ. మనం ఇయ్యాల నాణ్యమైనటువంటి సన్న బియ్యం ఇస్తా ఉన్నాం బీదవారికి. సభ్యురెడ్డి గారు ఏ బియ్యం తింటారో, శంకర్ గారు ఏ బియ్యం తింటారో, బీద ప్రజలు అదే బియ్యం తింటా ఉన్నాం. దానికి కారణం కాంగ్రెస్ పార్టీ పేదల పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్, అంకిత భావం. రేవంత్ రెడ్డి నేతృత్వంలో మహిళలకు ఉచిత బస్సు కానీ, ఇందిరా మిల్లు 10 ఏళ్ళు కళ్ళు ఖాయంగా విధంగా చూసినారు. ఇల్లు రాలే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందే తడుగుగా అడిగిన ప్రతి పేదవాడికి గెలుస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క ఆలోచన, ఇల్లు లేని పేదవాడు ఏ గ్రామంలో ఉండకూడదు. 2వ ఫేజ్ ఇచ్చే కార్యక్రమాన్ని పెడతా ఉన్నాం. సంపూర్ణంగా పేదవాడికి ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. రేషన్ కార్డు, బీదవాడి జీవితం అంతా కూడా రేషన్ కార్డు ఉంటే తిరుగుతుంది. అనునిత్య జీవితం అంతా రేషన్ కార్డుకు ముడిపడి ఉండదు. అలాంటి రేషన్ కార్డు ఏ పేదవాడైనా వాడికి ఇచ్చే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. ఇలా అభివృద్ధి, ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇస్తా ఉన్నాం. ఆనాటి కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులకే, వాటి అభివృద్ధికే పరిమితమైన టీఆర్ఎస్ పార్టీ కొన్ని ప్రైవేట్ సెక్టర్లో ఆసుపత్రులు 1-10 తప్ప ప్రభుత్వ ఆసుపత్రికి న్యాయం జరగలేదు. ఇలా ప్రైమరీ హెల్త్ సెంటర్ మొదలుకొని నిమ్స్ వరకు, ఉస్మానియా వరకు పరిపూర్ణంగా ప్రక్షాళన చేసి బలోపేతం చేస్తూ ఉంది. విద్య, వైద్యానికి ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రోత్సాహకారం, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరిట ప్రతి నియోజకవర్గంలో 200 కోట్లు పెట్టి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చే కార్యక్రమం చేపడతా ఉంది. మన సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినారంటే మనం ఇస్తున్న సంక్షేమం పరిపూర్ణంగా ప్రజలకు ఎదుగుతూ ఉంది, వారికి అర్థమవుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ పేదల పక్షపాత పార్టీగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి సభ్యురలి గారు చెప్పినట్టుగా 73% సర్పంచులు గెలిచామంటే ఆశామాషి కాదు. నేను సర్పంచ్ మాట చెప్తా, రాజకీయ జీవితంలో సర్పంచ్ అనేది పునాది రాదు. ఈ రాజకీయ జీవితానికి సర్పంచ్ పదవి ఒక పునాది రాదు. మీరు ఎంత చక్కగా చేసుకుంటే అంత గొప్ప నాయకుడు కాగలుగుతారు. రాణించడం కూడా ఆశామాషి కాదు. సర్పంచ్ పదవిలో రాణించడం కూడా ఆశామాషి కాదు. అనునిత్యం ప్రజల చెంత నుండి ప్రజల సౌకర్యాలు తీరుస్తూ, ప్రజల కష్టాల్లో పాల్పంచుకుంటూ, ప్రజలతో మమేకమై కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ సంక్షేమాన్ని న్యాయంగా, నిజాయితీగా గ్రామంలో పేద ప్రజలకు అందించే కార్యక్రమం చేపట్టాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరు సర్పంచ్గా రాణిస్తే భవిష్యత్తులో ఏ పదవులైనా రాణించేట్టుగా అనుభవం సర్పంచ్ పదవితో వస్తుంది. ప్రభుత్వం నడవాలంటే సర్పంచ్లే మూల స్తంభాలు. గాంధీ మహాత్ముడు కోరుకున్న విధంగా గ్రామాల్లో వ్యవస్థ బాగుపడితే యావత్ దేశం బాగుపడుతుంది. అందుకే గాంధీ మహాత్ముడు పునాదులలో బాగుపడితే దేశం బాగుపడుతుంది. ఇలాంటి గాంధీ మహాత్ముడు యొక్క పేరుని
మన్రేగా కార్యక్రమం తీసేశారు. పనికి హార పథకం నుంచి గాంధీ మార్పుడు పేరు తీసేశారు. మేము పిలుపునిచ్చాం. రామారెడ్డిలో కూడా చాలా చెప్తా ఉన్నాను. 26న ప్రతి గ్రామంలో గ్రామ సభ ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరు తొలగింతో పాటు మన్రేగాకు నిధులు కొరత, పనికార భర్త నిధులు కొరత ఇస్తున్నాడు తరుణంలో ఈ చర్యల్ని ఖండిస్తూ వెనక్కి తీసుకోవాల్సిందిగా తీర్మానం చేయాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాం. 26 జనవరి రోజున పథకాలు ఇచ్చిన తర్వాత గ్రామ సభలు పెట్టి ప్రతి గ్రామంలో కేంద్రంలో నిరంకుశంగా పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు రిజల్యూషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. గ్రామ సభలో మహాత్మా గాంధీ పేరు తొలగింపు ఏ రకంగా జరిగింది, నిధులు ఏ రకంగా కొరత పెడతా ఉన్నారో ఇవన్నీ కూడా వివరించి మీరు రిజల్యూషన్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట నేను మనవి చేస్తూ ఉన్నాను. మిత్రులారా, గాంధీ మాత్రం తెలియని వ్యక్తి ప్రపంచంలో లేరు. గాంధీ మహాత్ముని ఆరాధించిన వ్యక్తులు ప్రపంచంలో లేరు. అలాంటి మహాత్మా గాంధీని మరిపించే ప్రయత్నం బీజేపీ చేస్తూ ఉంది. నెహ్రూ లేకుండా ఈ దేశం వల్ల పరిస్థితి లేదు. యావత్ ప్రపంచం గర్వితంగాటువంటి దూరదృష్టి నాయకుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు. నెహ్రూ గారిని మరిపించే ప్రయత్నం చేస్తూ ఉంది బీజేపీ. చరిత్రని సమూలంగా తిరగరాయాలని చూస్తూ ఉంది. రాజ్యాంగాన్ని మార్చుకొని వారికి అనుకూలంగా రాసుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది సమాజానికి విఘాతం కలుగుతుందనే మాట కొన్ని సందర్భం మనవి చేస్తూ ఉన్నా. మిత్రుల 2014లో మోడీ గారు శ్రీరామచంద్రుడి పేరు చెప్పి అధికారంలోకి వచ్చారు. నేను ముందు చూస్తూ ఉన్నాను, చాలామంది మహిళలు, పెద్దలు, యువకులు పుట్టు పెట్టుకుంటున్నారు. నేను కూడా రోజు పుట్టు పెట్టుకుంటున్నాను. రోజు పూజ చేసి బయటకు రాను. దేవుల్ని గౌరవించడం వేరు, దేవుల్ని రాజకీయాలకు వాడుకోవడం వేరు. ఇలా బీజేపీ చేస్తుంది ఏమిటి? 12 సంవత్సరాలు పాలించిన తర్వాత దాన్ని పేద మహిళకి కార్యక్రమం చేశాను. ఈ పేద యువకులకు ఉద్యోగం ఇచ్చాను. ఈ గుడిసెలుండే నాయకులు పలానా కార్యక్రమం చేశారని ఓటడిగే ధైర్యము, స్థైర్యము లేదు. ఇవాళ కూడా శ్రీరామచంద్రుడి పేరు మీద ఓట్లు అడుగుతా ఉన్నాను. నేను హైదరాబాద్లో ప్రశ్నించాను. కొన్ని వేల ఏళ్ల కిందట మనకు దశ దిశించిన శ్రీరామచంద్రుడికి బీజేపీ పార్టీకి ఏం సంబంధము? బీజేపీ పార్టీలో శ్రీరామచంద్రుడికి ఏమైనా సభ్యత్వం ఉందా? ఎందుకు మీరు శ్రీరామచంద్రుని పేరు అడుగుకొని ఓట్లు అడుగుతా ఉన్నారో ఒక్కసారి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందనే మాట చెప్తా ఉన్నా. మిత్రులారా, మనకు కావాల్సింది ఏంటి? మన జీవితాలు బాగుపడాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుపడాలి, చదువుకున్న పిల్లలకు ఉద్యోగం రావాలి, పిల్లలు సుఖ సంతోషమైన జీవితం గడపాలి. దాని గురించి మాట్లాడాలి. ఓట్లు వచ్చినాయంటే హిందూ ముస్లిం మధ్య తగాద పెడతారు. ఎవరికి నష్టం చేస్తున్నది? మేమెవరో దేవుని పూజిస్తూ అడ్డుపడ్డామా? షట్కర్ కానీ మేము కానీ రాజిరెడ్డి గారి భక్తులం కామా? హిందువులం కామా? మనం ఎప్పుడైనా దేవుడి పేరు మీద ఓట్లు అడిగినామా? అడిగే దుస్థితి రాజు కుమార్ అన్న మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తాము. అరవింద్ గారు మా నిజామల్లిన నువ్వు ఈ పార్లమెంట్లో 10,000 ఓట్లు తెచ్చుకుంటే దేనికని సిద్ధమని మాట చెప్తా ఉన్నా. ప్రభుత్వం లేస్తే శ్రీరామచంద్రుడు కావాలి, ఆంజనేయుడు కావాలి. అది తప్ప ప్రజల యొక్క కష్ట సుఖాల్లో మీరు దృష్టి పెట్టే ఆలోచనే లేదు. అవసరం వచ్చినప్పుడల్లా దేవుని రాజకీయాలకు లాగి ఓట్లు జరుపుకోవడం తప్ప 7 ఏళ్ళుగా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాం. ఏం తెచ్చాము జిల్లాకి? మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతా ఉన్నాం. ఇది జవాబు చెప్పాల్సిన అవసరం ఉందని మాటలు చెప్తా ఉన్నాం. ఒక అరవిందే కాదు, ప్రతి బీజేపీ నాయకుడు ఓట్లు రావాలంటే జై శ్రీరామ్, మా కన్నడ జై శ్రీరామ. మేము శివభక్తులం కాదా? రాజకీయానికి దేవుళ్ళకి ఏం సంబంధము? అందరం కూడా హిందూ మతాన్ని పూజిస్తాం, దేవుళ్ళని పూజిస్తాం, గౌరవించుకుంటాం. తప్పు లేదు, గౌరవించుకోవాలి. కానీ దేవుడి పేర రాజకీయాలు చేసే వారిని మాత్రం ఉపేక్షించకూడదని మాట సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. అలాంటి వాళ్ళని ఉపేక్షిస్తే దేశం ముందుకు పోదు, మన పిల్లల భవిష్యత్తు బాగుపడదు, పిల్లలకు ఉద్యోగాలు రావు. కులాలు మతాల పైన కొట్టుకుంటా ఉంటే
పాశ్చాత్య దేశాల్లో చూస్తూ ఉన్నాం. అలాంటి పరిస్థితి మనకు వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే విజ్ఞతతో వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. సర్పంచులు మీ గ్రామంలో ఈ మాట ధైర్యంగా చెప్పండి. ఎవరి దేవుని వారు పూజించుకుని హక్కుంది దేశంలో, పూజించుకుంటారు కూడా. కానీ రాజకీయాలతో దేవుళ్ళని మూడిపెడితే మాత్రం ఊరుకునే లేదనమాట. ఖండితంగా మీరు సర్పంచులు గ్రామాల్లో చెప్పాల్సిన అవసరం ఉందన్నమాట కూడా మనం చేస్తూ ఉన్నాం. ఏం పని చేస్తారో చెప్పి ఓటాడు కానీ, ఏమి పని చేశారో చూపించి ఓటాడు కానీ, అది రాజకీయ విశ్లేష. కానీ వాళ్ళ ఆ చేత కాకుండా కులాలు మతాల పేరుగా ఓట్లాడిన వ్యక్తులకి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నమాట కూడా నేను సొంతంగా మనం చేస్తా ఉన్నాను. మిత్రులారా, తెలుసుకున్న అవకాశం ఉంది కదా. ప్రముఖ క్రీడాకారులు అభివృద్ధి గారు ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. సీనియర్ నాయకులు సెంటిరెడ్డి గారు, శెట్టర్ గారు, దామోదర రామచంద్ర గారు, జగ్గారెడ్డి గారు, చాలా మంది సీనియర్లు ఈ పార్లమెంట్లో ఉన్నారు. వారందరి యొక్క సహకారంతో ఫిబ్రవరిలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కామారెడ్డితో సహా మిగతా 7 మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాము. ఎందుకు ఈ ధీమా? ప్రజల్లో ఉన్నాం కాబట్టి, ప్రజలకు సంక్షేమం ఇస్తా ఉన్నాం కాబట్టి, ప్రజలకు అభివృద్ధి ఇస్తా ఉన్నాం కాబట్టి, ధైర్యంగా చెప్పింది చేసి చూపిస్తున్నాం కాబట్టి, చేయలేకుంటే మళ్ళీ చేస్తామని విశ్వాసం తగ్గలేస్తున్నాం కాబట్టి ధైర్యంగా ఓట్లు అడుగుతాం, ధైర్యంగా గెలుస్తాం. మెజారిటీ మున్సిపాలిటీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. తద్వారా పట్టణాల్లో జరగాల్సిన అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతున్న మాట ప్రజలు విశ్వసించే విధంగా ముందుకు పోతామని మాట కూడా మనం చేస్తూ ఉన్నాం. హైదరాబాద్ని చూస్తూ ఉన్నారు. విశ్వ నగరాలతో పోటీ పడే విధంగా 4th సిటీ వస్తూ ఉంది. గ్లోబల్ సమ్మిట్ జరుగుతే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 5,75,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయంటే ఈ రాష్ట్రం ఏ దశగా అభివృద్ధి చెందుతూ ఉందో ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిందని నేను చేస్తూ ఉన్నాను. ప్రజల అభివృద్ధి, ప్రజల సంక్షేమ ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ పోతుంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ టైంలో 50,000 ఉద్యోగాలు ఇవ్వలేదు. 2 సంవత్సరాలు 85,000 ఉద్యోగాలు ఇచ్చాం. మేమన్న మాట 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతామన్న మాట కూడా ఈ సందర్భంగా నేను గట్టిగా చెప్తా ఉన్నాను. తెలంగాణ కోరుకుంది ఎందుకోసం? మన ఉద్యోగాలు మనకు రావాలని. ఆ దశగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చి తీరుతారనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో చదువుకునే విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఉన్నాం. గత 2 సంవత్సరాలుగా మనము మరి బీసీలకు 42% రిజర్వేషన్ కోసమే ఎలక్షన్ ఆపడం జరిగింది చిత్తశుద్ధితో. కానీ కేంద్రం మనం చేసినటువంటి అన్నింటిని కూడా పక్కన పెట్టి ఇక్కడ సర్పంచ్ లేక అక్కడ రిజర్వేషన్స్ రాక ఇబ్బంది అయ్యి మరి ఈ సంవత్సరంలో 16th ప్రణాళిక ఫైనాన్షియల్ ఇయర్ 5 సంవత్సరాలకు ఒకసారి ప్రణాళిక చేస్తారు. 5 ఏళ్లలో గ్రామాలను ఏ రకంగా అభివృద్ధి చేయాలనేది ప్రణాళిక సంఘం ఆధ్వర్యంలో స్టేట్ ఫైనాన్స్, సెంట్రల్ ఫైనాన్స్ అని ఉంటుంది. మరి 5 ఏళ్ళు అయిపోతుంది. మనకి ఇచ్చిన డబ్బులు కూడా గత 2 సంవత్సరాల నుంచి ఇవ్వాల్సినవి అక్కడే ఆగిపోయినాయి సర్పంచులు లేక. మరి ఈ మార్చిలోపు ఎన్నికలు పెట్టకుంటే మనకు వచ్చే 2,500 కోట్లు ల్యాబ్స్ అయ్యే పరిస్థితి ఉంది. మరి అక్కడేమో కేంద్రం సపోర్ట్ చేయట్లేదు బీసీ రిజర్వేషన్ విషయంలో అని దానికోసం కొట్లాడుతూనే ఖచ్చితంగా గ్రామాలలో సర్పంచులను పెట్టాలి, అత్యధికంగా మరి జనరల్ సీట్లలో కూడా బీసీలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. నిన్న కాక మొన్న మరి 237 కోట్ల రూపాయలను గ్రామ పంచాయతీలకు స్టేట్ నుంచి రిలీజ్ చేసినాం. ఇప్పుడు ఈ వారం రోజులలో కూడా మరి మొదటి విడతగా సెంట్రల్ నుంచి ఏదైతే ఆగినాయో 2 ఇయర్స్గా అవి కూడా మనకి వారం రోజుల్లో రిలీజ్ చేస్తామని లెటర్ కూడా రావడం జరిగింది సెంట్రల్ నుంచి. ఇందాక ట్రైనింగ్ కాడికి వెళ్ళాను నేను. ఇవాళ అధికారం ఉంటుంది, పదవులు ఉంటాయి, పని ఎట్లా చేయాలో
మరి నేను ఎక్కడ పాల్గొనలేకపోయినా ఈరోజు మరి యాదృష్టమో అదృష్టమో మరి ఇక్కడికే రావాల్సి వచ్చింది. నిజామాబాద్ జిల్లాలో మన కామారెడ్డి జిల్లాలో ఇందిరమ్మ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మరి నేను పాల్గొన్న అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఇందిరమ్మ స్ఫూర్తితో ప్రతి మహిళ ఎదగాలని ఇందిర మహిళ శక్తి సంఘాలను సంఘటితం చేస్తున్నాం. ఇందిరమ్మ పాలనలో మరి ప్రజా సంక్షేమం ముందుకు వెళ్ళాలని మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి పథకాన్ని ఇందిరమ్మ సంక్షేమ రాజ్యంగా స్ఫూర్తితో పనిచేస్తా ఉన్నారు. అలాంటి మహనీయుల యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని మరి సర్పంచులు జరిగేటువంటి శిక్షణ కార్యక్రమానికి వెళ్ళి మళ్ళా మీ అందరికీ సర్పంచులుగా ఉన్న మీకు సన్మాన కార్యక్రమంలో పెద్దలు గౌరవనీయులు మీ అందరి ఆపద్బాంధవులు మరి ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిలబడి మనతో ఉండి మీతో ఉండి మీ అందరి గెలుపులో కష్టపడ్డారు. రేపు మున్సిపల్ ఎన్నికలలో కూడా మీరందరూ మీకు తెలిసినటువంటి వాళ్ళను కష్టపడి గెలిపించుకుంటే ఉంటారు. సిటీలలో కూడా మీ బంధువులు మీ చుట్టాలు మీరు కూడా వచ్చి పార్టీ కోసం పనిచేయాలని కోరుకుంటూ ఖచ్చితంగా మన ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్న ఇక్కడ తర్వాత పంచాయతీ రాజ్ శాఖ కూడా మంత్రిగా ఉన్నా కాబట్టి తప్పకుండా మీ సమస్యలన్నీ ఇక్కడ మరి షబ్బీర్ సార్ అదేవిధంగా శంకరన్న ఇద్దరు కూడా నా దృష్టికి తీసుకొస్తారు. మీరు ఇచ్చే విన్నపాలన్నీ నేను తీసుకుంటా. తొందరలోనే అవన్నీ క్లియర్ చేస్తాం. వచ్చిన నిధులు ఏం ఖర్చు పెట్టాలి, ఎట్లా పెట్టుకోవాలనేది ఒక ప్రణాళిక చేసుకోండి. ఏం పడతా చేసుకొని వృధాలకు కాకుండా పబ్లిక్ ప్రజలకు ఎక్కడ అత్యధికంగా అవసరం ఉంది, అత్యవసరం ఏది ఉంది, అత్యధికంగా ప్రజలకు అవసరం ఏముంది, ఏ మనసుతో ఏం చేయాలి, అవసరమైతే డోనర్లను కూడా మన గ్రామాలకు తీసుకొచ్చుకోవాలి. పుట్టి పెరిగిన ఊరు కాబట్టి కన్న తల్లిని ఉన్న ఊరును పుట్టి పెరిగిన ఊరును ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. కొంతమంది ఊరును మర్చిపోతారు, ఓట్లప్పుడు మాత్రం ఊళ్ళలో పడతారు. అది కాదు, ఊరికి సేవ చేయాలి. ఊరిలో ప్రజాప్రతినిధులు అయినప్పుడు ఊర్లో ఉండాలి, పబ్లిక్లో ఉండాలి. మరి మనం ఇంత స్థాయికి ఎదిగినప్పుడు మన ఊరిని కూడా చూసుకోవాలి కన్న తల్లిలాగా అని మరి ఎంతో అంతో ఆ ఊరు నుంచి విద్యావంతులు నేర్చుకొని ఉన్నత శిఖరాలలో ఉన్నటువంటి వాళ్ళు ఆర్థికంగా శ్రీమంతులు ఊళ్ళలోకి వచ్చి ఊరిని బాగు చేసే కార్యక్రమాలలో కూడా పార్టిసిపేట్ చేయాలని వారిని కూడా కోరుతా ఉన్నాను. మీరు కూడా గ్రామంలో రాజకీయాలకు అతీతంగా మన గ్రామాలన్నీ సర్పంచులు అన్ని వాడలు తిరుగుతూ ప్రజల మధ్య ఉంటూ ప్రజా సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేర్చే విధంగా కృషి చేయాలి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాలు ఇస్తుంది. పేదలను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం వాళ్ళ మీద భారం పడవద్దని కరెంటు బిల్లులు ఫ్రీ అయ్యాయి. మరి సన్న బియ్యం 1 కిలో అంటే గతంలో 40-50 రూపాయలు ఉండేది. ఈ రోజు దుకాణాల్లో కూడా సన్న బియ్యం రేటు తగ్గింది. రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా తక్కువ రేటుకే రేషన్ కార్డు మన సన్న బియ్యం దొరుకుతున్నాయి. ఇళ్లలో కూడా సన్న బియ్యం మనం రేషన్ కార్డు ద్వారా ఇచ్చేది కూడా ఫ్రీగా ఇస్తా ఉన్నాం. ఇలా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవాళ ఇందిరమ్మ శక్తి సంఘాలు మరి బలోపేతం చేయడం కోసం అడిగినటువంటి వాళ్ళకు కూడా షాప్స్ పెట్టుకోవడానికి మరి లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మహిళా సంఘాలను కూడా గ్రామాలలో బలోపేతం చేయాలి. గ్రామాలలో చిన్నపిల్లలకు మ్యారేజ్ జరగకుండా సర్పంచ్ బాధ్యత వహించాలి. 0 చైల్డ్ మ్యారేజ్ స్టేట్గా మనం తయారు చేయాలని కంకణం కట్టుకున్నాం, సంకల్పం పెట్టుకున్నాం. కాబట్టి చిన్నతనంలో పిల్లలకు పెళ్లి చేస్తే ఆరోగ్యాలు పాడైపోతాయి, వాళ్ళ చదువులు ఆగమైపోతాయి, కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి. ఇవన్నీ కూడా అవేర్నెస్ ఇవ్వాలి. గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్ది స్టేట్ నేషనల్ అవార్డులకు మన కామారెడ్డి జిల్లా నుంచి మరి అత్యధికంగా సర్పంచ్లు ఈ నేషనల్ అవార్డుకు సెలెక్ట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. తప్పకుండా కార్యక్రమాలే శాస్త్రం. అందుకని ఇందిరమ్మ గారి విగ్రహం అక్కడ ఉందంటే మరి ఈ ప్రాంతానికి ఈ దేశానికి చేసినటువంటి సేవ. అందుకని మనం పెట్టే ప్రతి పథకంలో ఇందిరమ్మ ఉంటుంది. ఇందిరమ్మ అంటేనే సంక్షేమం, ఇందిరమ్మ అంటేనే పేదరికం పైన మరి పోరాటం, ఇందిరమ్మ అంటేనే పేదలకు ఇల్లులు, ఇందిరమ్మ అంటేనే పేదలకు భూములు, ఇందిరమ్మ అంటేనే మహిళలకు స్ఫూర్తి,
ఇలాంటి పేరు మీరు తెచ్చుకోవాలని కోరుకుంటూ తప్పకుండా రాబోయే కాలంలో మీ అందరి సమస్యలు తీసుకొని మరి నిధులు ఇచ్చి గ్రామాలను ఆదర్శవంతంగా చేయడంలో క్రియాశీలకంగా మీకు సపోర్ట్ చేస్తూ నిధులు